ఒపీనియన్ తీసుకుందాం. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. జోష్ గారు మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా, అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ మార్నింగ్. కేంద్ర ప్రభుత్వం 2017 జూలై మాసంలో ఈ యొక్క జిఎస్టి విధానాన్ని తీసుకురావడం, జిఎస్టి విధానంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని గతంలోనే చాలా మంది ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, జిఎస్టి వేసినప్పటికీ, అదేవిధంగా కరోనా వచ్చినప్పటికీ, అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటికీ గతంలో కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది తెలంగాణ రాష్ట్రం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. అంటే విజయ్ గారు ఏంటి జిఎస్టి వస్తే చిన్న భిన్నం అవుతుంది అని అనుకున్నారు. అది జరిగింది కూడా వాస్తవానికి. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ విధానం ఎట్లుందనంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బ్రతకడం కోసం నా యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ని, ఆరోగ్యం కోసం బ్రతకడం కోసం ఆరోగ్య బీమాని నేను గతంలో చెల్లిస్తే నాకు దీని మీద ఎలాంటి పన్ను విధించలేదండి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ముక్కు పిండి వసూలు చేసి ఇప్పటి వరకు 28% వసూలు చేసినటువంటి జిఎస్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ లో జిఎస్టి ఎత్తేసినాం అంటే ఏదో మెహర్బానీ చేసినట్టు, ఈ దేశ ప్రజలకు ఏదో గొప్ప వరంగా ఇచ్చినట్టు మీరు పండగ చేసుకోండి అని మోడీ గారు లెటర్ రాయడము. అదేవిధంగా గతంలో వ్యాట్ ఉన్నప్పుడు 14% ఉన్నటువంటి వస్తువులకు ఇప్పుడు 28% చేసి 18% తగ్గిస్తామని చెప్పి అనడము. అంటే ఎవరిని వంచడము, ఎవరిని మోసం చేయడము. బీజేపీ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సరే వాళ్ళు ఇన్ని రోజులు ముక్కు పిండి వసూలు చేసి ఒక్క వ్యక్తికి జిఎస్టి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 8 సంవత్సరాల కాలంలో ఈ దేశం దాదాపుగా మొత్తం ఈ దేశ ప్రజలు 25 లక్షల కోట్ల రూపాయలని అదనంగా పన్ను చెల్లించారు. మరి ఈ అదనముగా చెల్లించినటువంటి పన్నును ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఈ దేశం అభివృద్ధి కోసం ఎక్కడ నిధులు ఖర్చు పెట్టారు? నాకు తెలిసి వీళ్ళు చెప్పినటువంటి ఏ పథకాలు కూడా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఏ పథకం కూడా వీరు పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు లేదు. తెలంగాణకు అంటే విజయ్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొత్తవి తీసుకొచ్చింది, కొన్ని రాష్ట్రాల ఇన్స్పిరేషన్ తో వచ్చిన పథకాలు ఉన్నాయి. రైల్వేస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ కావచ్చు, అండ్ మిలిటరీకి సంబంధించి కావచ్చు, ఇన్నిట్లలో ఇప్పుడు కేంద్రంకి సంబంధించి ఉన్నాయి, అండ్ గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కేంద్రం చేయదా? రైల్వే, డిఫెన్స్ ఇవన్నీ అది కేంద్ర ప్రభుత్వము సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ రాష్ట్రాలకు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు, వెనుకబడినటువంటి జిల్లాలకు, అదేవిధంగా గతంలో మావోయిస్టు ప్రాంతాలకు కూడా ప్రత్యేక అభివృద్ధి నిధులు కూడా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కూడా కోత పెట్టి కేంద్ర ప్రభుత్వము, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా, ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. వీళ్ళు రాష్ట్రం నుంచి రూపాయి తీసుకెళ్తే పావుల కూడా ఇవ్వకుండా అక్కడ దక్షిణాది రాష్ట్రాలకు పావుల 25 పైసలు ఇస్తున్నారు, కానీ ఉత్తరాది రాష్ట్రాలకు 75 పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ బీహార్ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, వారి దయదాక్షిణ్యాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి వారు ఏది అడిగితే ఆ ప్రాజెక్టుకు నిధులు ఇస్తా ఉన్నారు. మరి తెలంగాణ ఏమైంది, మహారాష్ట్ర ఏమైంది, కర్ణాటక ఏమైంది, అదేవిధంగా ఏదైతే తమిళనాడు ఏమైందో ఈ రాష్ట్రాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదండి? తెలంగాణ చేసినటువంటి పాపం ఏంటండి? తెలంగాణ నుంచి 8 పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు కదండి, ఏ ఒక్క ప్రాజెక్టును తీసుకొచ్చారండి? కనీసం లాస్ట్కి రైతాంగానికి యూరియా సమస్య ఉంటే కూడా ఈ కాంగ్రెస్, బీజేపీ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైపోయి ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఈ జిఎస్టి గురించి మాట్లాడదాం మనం. జిఎస్టి వల్ల ఇప్పుడు సడన్ గా పన్ను తగ్గించడం వల్ల ప్రజలకు ప్రయోజనం జరుగుతుండొచ్చు, దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇంకా కూడా పన్నులు భారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో వ్యాట్ ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు జిఎస్టీ వీళ్ళు తగ్గించిన దానికంటే కూడా ఎక్కువ ఉంది. వ్యాట్ కంటే కూడా ఎక్కువ ఉంది తగ్గించినప్పటికీ కూడా. జిఎస్టీ ఇప్పుడు 28% నుంచి 18%కు, 12% నుంచి 5%కి అయినప్పటికీ వ్యాట్ కంటే కూడా ఎక్కువ విధిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. కాబట్టి
ఇంకా కూడా ఈ యొక్క జిఎస్టీలో సంస్కరణలు తీసుకురావాలి, ఇంకా ప్రజలకు ప్రయోజనం కలిగేటువంటి ఒక ప్లాన్ రోడ్ మ్యాప్ ని తీసుకురావాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లు నష్టం వస్తా ఉంది, సడన్గా పన్ను తగ్గిస్తే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు గతంలో మీరు హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇస్తున్నామని చెప్పేసి మరి మాట ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు. ఇది ఇప్పుడు ఇలా జిఎస్టీ తగ్గుతుంది, 7,000 కోట్ల ఆదాయం తగ్గుతుంది అనుకోరు కదా, ఉన్నదానికి లెక్క కట్టుకుంటారు, ఇవన్నీ లెక్కలు వేసుకున్నాము సరిపోతాయి అనుకుంటారు. ఫ్యూచర్ లో ఇది తగ్గినా కూడా ఇస్తాము అన్నటువంటి లెక్క వేసుకొని ఉండరు కదా. గతంలో కేసీఆర్ గారి పాలనలో సడన్గా జిఎస్టీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, సడన్గా నోట్ల రద్దు తీసుకొచ్చింది. అనుకోకుండా విపత్కరమైనటువంటి ప్రపంచ విపత్కర సమస్య విజయ్ గారు ఆ జిఎస్టీ వచ్చిన టైంలో ఈ ఫండ్ గ్యాప్ ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో కేంద్రం 5 ఏళ్లకు గాను ఇవ్వడానికి ఒప్పుకుంది, 14% ఏదో కూడా ఇచ్చినట్టుంది. 14% ఆర్థిక అభివృద్ధి రేటు చెందడం వరకు పరిహారం చెల్లిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ ప్రవేశపెట్టే కంటే ముందు రాష్ట్రాలతో కన్సల్టేషన్ చేసినప్పుడు, చర్చలు చేసినప్పుడు ఇచ్చినటువంటి వాటి వాస్తవం మనం మర్చిపోలేము, దాన్ని వాస్తవమే అది. కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 14% వృద్ధి రేటు చెందే వరకు పరిహారం చెల్లించే పరిస్థితి తీసుకురాలేదు, ఇప్పుడు కూడా చేస్తుందని నేను అనుకోవట్లేను. అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఇది తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు హర్షించరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా బీజేపీ ప్రభుత్వం అత్యంత హీనంగా ప్రవర్తిస్తా ఉంది, ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తా ఉంది. ఇవాళ మనిషి పుట్టిన పన్నే కట్టాలి, బతికిన పన్నే కట్టాలి, చనిపోయిన పన్నే కట్టాలి. ఏ రకంగా చేసిన ఈ దేశంలో ఒక చిన్న గుండు పిన్ను తీసుకోవాలని కూడా పన్ను కట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఈ దేశం ఏ రకంగా ప్రజలని వంచిస్తా ఉందో